కదా, ఆ కిరణాలు రాకుండా ఓజోన్ లేయర్లో పట్టి పెట్టాడు కదండి స్వామి. నాకు అదే నీలగ్రీవుడుగా నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆయన దయ అక్కడి నుంచే ఈ భూమి మీదకి అలాంటి కిరణాలు రాకుండా మనల్ని అడ్డుకొని కాపాడుతున్నాడు. అదే నీలగ్రీవం అని కూడా నాకు అనిపిస్తూ ఉంది, మీతో పంచుకుంటూ ఉన్నాను. స్వామి, నీలవర్ణుడి వయ్యా నీ శోభలతోటి అంత కాంతులతోటి మేఘావృతమైంది ఆకాశం అని చెప్పాడు. అయితే అన్ని ముల్లోకాల క్లేశములను తురుమాడటానికి వచ్చావయ్యా నువ్వు అని చెప్తూ ఉన్నారు నారాయణ పట్టాద్రి. నీవు అప్పుడు చాలా నీవు ఆనంద స్వరూపుడివి. నువ్వు అందరూ కూడా ఈయనను చూడంగానే ఏమైందిట, సరే పుట్టాడు స్వామి, ఆవిర్భవించగానే ఆయన కిరీటాలు కంకణాలు వీటన్నిటితోనూ కూడా ఉద్భవించాట. పిల్లలు ఎవరైనా అలా పుడతారా అండి? కిరీటాలు కంకణాలు చెవులకి కుండలాలతోటి పుట్టడు కదా. ఆవిర్భవించిన వాడు శ్రీమన్నారాయణుడు. పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్లు ధరించెనే ఈ కృష్ణుడు, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి అన్నారు అన్నమయ్య. ఎంతో తీయగా మాధుర్యంగా ఆ నారాయణ తత్వాన్ని అన్నమయ్య కూడా చెప్పారు, ఇక్కడ నారాయణ భట్టాద్రి కూడా చెప్పారు. చాలా పుట్టంగానే చతుర్భుజాలతో పుడతారా అండి ఎవరైనా? మనమైతే భయపడతాం, పిల్లవాడు ఏమన్నా అబ్నార్మల్గా పుట్టాడేమో అని. కాదు, ఆయన మనకి అవుతాడేమో. ఆయన శ్రీమన్నారాయణ ఆవిర్భావం కాబట్టి అలా జరిగింది. ఎందుకు చతుర్భుజాలు ఎందుకు? ఒక 2 చేతులు చాలవా అంటే మనకి 2 చేతులతోనే చాలా పనులు చేసేస్తున్నాం అనుకుని చాలా బాధపడుతూ ఉన్నాం కదా. ఆయన చాలా పనులు ఉన్నాయి కదా, పంచకృత్యాలు చెయ్యాలి ఆయన. అందుకని అన్ని భుజాలుగా మన కోసం ప్రతీకగా చెప్పటం జరిగిందనమాట. అలా కృష్ణుడు ఆవిర్భవించాడు. కిరీటాలు ఆభరణాలు ధరించి ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు అని అనగా, ఆయన ఆవిర్భవించంగానే వసుదేవుడికి చాలా ఆనంద భాష్పాలు వచ్చాయిట, దేహం పులకించిందిట, కంఠం గద్గదమైందిట. అనుచు సర్వనియామకుడు అయ్యా ఆ స్తోత్రం కూడా చాలా. వసుదేవుడు తండ్రి పిల్లవాడిని చూస్తే స్తోత్రం చేయటం ఎక్కడైనా ఉంటుందా అండి? కాదు. నేను తండ్రిని కాదు, ఆయన పిల్లవాడు కాదు అన్న ఉన్నతాత్మ కలిగినటువంటి వాడు వసుదేవుడు కాబట్టి, ఈయన నారాయణ అంశాన్ని తెలుసుకున్నవాడు కాబట్టి స్తోత్రం చేయటం జరిగింది. దేవా ప్రసీద పరపూరుష తాపవల్లీ నిర్లూనదాత్ర సమనేత్ర కళావిలాసిన్ ఖేదానపాకురు కృపాగురుభిః కటాక్షైః ఇత్యాదితేన ముదితేన చిరన్నుతో భూః. స్వామి, ప్రసన్నుడవు కావయ్యా. ఎలా నువ్వు ప్రసన్నుడవు కా అంటే, నీ యొక్క నేత్ర విలాసాలు మా తాపత్రయాలనే తీగలను కొడవలితో సునాయాసంగా తెంపేసేటట్టుగా రా స్వామి అంటున్నాడు. ఎంత నర్మగర్భిత! ఒక్కటి చాలండి, ఒక్క స్తోత్రం చాలు జీవితానికి. అదే గనక మనం చదివి ఆ యొక్క అర్థాన్ని మనసుకు పట్టించుకున్నామా, అనేక మాలిన్యాలను మనం క్షాళన చేసుకోగలిగినటువంటి వాళ్ళం అవుతాం. స్తోత్రంలో ఒక్క మాట ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. నువ్వు రావయ్యా స్వామి చాలు, ఈ 4 చేతులు ఇవన్నీ ఆపవయ్యా. అందరు చూసేవాళ్ళు భయపడి మేమేదో తేడా అనుకుంటారు స్వామి. అలా కాదు, నువ్వు మామూలు మనుషుడు కావయ్యా అని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు. నీ ఎలాంటి వాడివి అలా చెప్పటానికి, నువ్వు ఇది ఆపేసేయి, ఇది 4 చేతులు తీసేసేయి అని చెప్పటానికి మామూలు వాడు కాదు కదా, శ్రీమన్నారాయణుడు కదా, స్తోత్రం చెయ్యాలి. అందుకని ఏమని చెప్తున్నాడు? స్తోత్రం స్తుతితోటి చెప్తూ ఉన్నాడు. బాసుతోటి మన పక్క స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడకూడదు, ఆ ప్రత్యేక భాష వేరే. నీ నేత్ర విలాసాలతోటి, నీ కళ్ళ చూపులు దొరికితే చాలు మా యొక్క తాపత్రయాలనే తీగలను తెంపేసే స్వామి. తాపత్రయం ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపత్రయం. నా లోపల ఉన్నటువంటి బాధ, నా చుట్టుపక్కల వాళ్ళ వల్ల కలిగినటువంటి బాధ, దైవికంగా నేను ఎప్పుడో చేసుకున్నటువంటి సంచితం వల్ల కలిగినటువంటి బాధలు, ఇవన్నీ కూడా పోతాయి. నీ యొక్క దృష్టే నా మీద ఉందా? అందుకే ఎప్పుడు అమ్మవారి ఎదుట, అయ్యవారి ఎదుట
ఉన్నప్పుడు ఏం కోరుకోవాలి? నీ చూపు మాత్రం నా మీద ఉంచు స్వామి చాలు. తెలివైన అర్జునుడు కోరుకున్నటువంటి కోరికనే మరల మనస్సులో ముద్రితం చేసుకొని కోరుకోవాలి. మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఆ గణపతి యొక్క మహాత్మ్యం. ఏ కామ్యమైనా కూడా తీరుస్తాడు స్వామి, కొన్ని మంగళవారాల పాటు చేసుకోవాలి అని ఒక విధిని ఇక్కడ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. తప్పకుండా కామ్యము ఉందా, వాటిని భరించటం భౌతికంగా కష్టమండి. ఏ క్లేశమైన నుంచైనా ఒక కోరిక తీరకపోయినా బాధ నుంచే గట్టెక్కటం అన్నది నేను ఇక్కడ కూర్చొని ఊరికే చెప్పినంత సులువుగా కాదు, కష్టమే. అయినప్పటికీ కూడా ఏమి కోరుకోవాలి అంటే ఆ కష్టం పోగానే స్వామి చాలా నాకెందుకులే అయిపోయింది, గొడవ వదిలిపోయిందని చెప్పి ఆయన మన వంక చూడడు. అందుకని ఏం కోరుకోవాలి? ఆ కష్టంలో కొంచెం మనసు దిటవు చేసుకొని స్వామి ఈ మంగళవారాలు నువ్వు చెప్పినట్టుగా విధిని చేస్తాను, నా వంక చూడు స్వామి, నా వంక నువ్వు చూస్తూనే ఉండు. ఆయన అమ్మా నాన్న కదా, ఆయన చెడ్డగా చూడడు, పట్టుకుని పడిపోకుండా కాపాడుతూ ఉంటాడు. ఆ యొక్క కోరికతోటే, ఆ కామనతోటే విశాలాక్షి కదా, విశాలాక్షుడు ఆయన కూడా, అక్షి అయినా అక్షుడైనా కూడా విశాలమైన నేత్రాలతో మనల్ని చూస్తూ ఉంటే దరిదాపులకు రావు దుష్టశక్తులు. ఆ కోరికతోటే ఈ యొక్క విధిని కూడా చేసుకోవాలని చెప్పి విన్నపం సహృదయంతో ఉన్న మీ అందరికీ చేసుకుంటూ ఉన్నాను. అయితే దేవకి వసుదేవులు సంతోషం పారవస్యంతో ఉన్నారు, ఆనంద భాష్పాలు రాలుస్తూ ఉన్నారు, స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆయన వెంటనే ఆదేశం చేయటం జరిగింది, నువ్వు వెంటనే వెళ్ళుమ్మా, ఇక్కడ కాదు, ఈ కంసుడున్నాడు, అందరికీ తెలిసినటువంటి కథే. రమ్యంగా నారాయణ భట్టాద్రి వర్తించారు. ఇది చాలా స్వానుభవైక వేద్యము. మీరు అందరూ కూడా ఇది అందరికీ భాగవతం ముందు కథలు తెలియలేకపోయినా మనువుల చరిత్రలు, కపిలోపాఖ్యానం యొక్క మాధుర్యం భాగవతం చదివితేనే మనసుకు పడుతుంది. తెలియకపోయినా ఈ గాథ అందరికీ కూడా సుపరిచితం కాబట్టి తప్పకుండా చదువుకొని ఆ మాధుర్యంలో మాతృహృదయంతో మైమరచిపోవలసిందిగా విన్నపం చేసుకుంటూ ఉన్నాను. అందరికీ ఆయన ఆదేశం చేశాడు, ఇక్కడ కాదయ్యా, నీ బావుమరిది సామాన్యుడు కాదు, ఈయనకి ఏదేదో ఉంది, తర్వాత చూస్తాను ఆయన దగ్గరికి, తీరిగ్గా వచ్చి నువ్వు ముందర నువ్వేం చేస్తావంటే ఈ మధురానగరం నుంచి దాటించి నన్ను నువ్వు ఏం చేస్తావు అక్కడ ఈ చెరసాల నుంచి బయటికి తీసుకువెళ్ళి అక్కడ యశోదానందుల దగ్గర వారి ఇంట్లో ఉంచవయ్యా అని చెప్పి వాణి రూపంలో ఆయనకి చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఒక మంచి చాలా గొప్ప చమత్కారాన్ని నారాయణీయంలో నారాయణ భట్టాద్రి చెప్పటం జరిగింది. అయితే శిశువుగా ఉన్నాడు, బాలరూపంలో వచ్చాడు నారాయణమూర్తి. అమ్మవారు ఎప్పుడూ నిత్యానపాయిని అంటాం కదా, లక్ష్మీదేవి విడవకుండా ఉంటుంది శ్రీమన్నారాయణుడు అంటాం కదా, మరి ఈ జైల్లో ఆమె ఎక్కడ వచ్చి కూర్చుందండి? ఆమె కూడా ఉందా ఈ బాలరూపంలో? అమ్మలు ఎవరైనా సమాధానం స్ఫురిస్తూ ఉందా లక్ష్మీదేవి? ఎప్పటికీ వీడని శక్తిగా చెప్తాం. నిన్న కూడా నృసింహావతారంలో ఎక్కడొచ్చింది అమ్మవారు? ఆయన నఖములలో ఉందిట లక్ష్మీ శక్తి. ఇక్కడ జైల్లో వచ్చాడు స్వామి బాలుడిగా, చిన్న బాలుడిగా వచ్చాడు. చిన్ని శిశువు బలుపైన పొట్ట మీది పాలచారల తోడ, నులివేడి వెన్న తిన్న నోరు తోడ, అలాంటి శిశువుగా వచ్చాడు. ఎక్కడికి వచ్చింది మరి అమ్మవారు అంటేట చాలా గొప్పగా చెప్పారు. ఆ భాగవతంలో కూడా నా స్ఫురణకు తెలిసి ఈ ఘట్టము ఈ విధంగా వ్యాసుల వారు చెప్పలేదేమో అని అనిపిస్తోంది. నా స్ఫురణకు మరి రావటం లేదు. పండితులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి తెలిసి ఉండవచ్చు. నారాయణ భట్టాద్రి ఏమని చెప్తున్నారు, లక్ష్మీదేవి ఎలా ఉందంటేట ఆ యొక్క కారాగారంలోనే లక్ష్మీ తేజంతో, కారాగారం మనం ఆ తాళాలు తెరియకుండా అవన్నీ దానంతటా అవి తెరవబడిపోతాయా అండి? వెలుగు వచ్చేస్తుందా? దారి అంతటి యమునా నది మనకి దారి ఇచ్చేస్తుందా? ఇవ్వదు కదా, అసంభవమైనట్టు. అది మహా తేజస్సు లక్ష్మీ లక్షణ శక్తి ఉంటేనే అవన్నీ జరుగుతాయి. ఆ రూపంలో అమ్మవారు ఉందిట. కారాగారం విడిపడిపోయింది, యమునా నది దారి ఇచ్చింది, ఆ రూపంలో అమ్మవారు ఉంది అని చెప్పి అతిరమ్యంగా చెప్పబడినటువంటి భావం నారాయణీయంలో మనకు కనబడుతుంది. అయితే స్వామి
ఆవిర్భావం జరిగింది. ఆ తీయని కన్నయ్య వచ్చాడు. వచ్చినవాడు ఊరుకోడు కదా, ఎన్నో పనులు చేస్తాడు, ఎన్నో లీలలు చేస్తూ ఉంటాడు. ముందు ఘట్టాలలోనే ఒక మచ్చుకకి 2 ఘట్టాలను మనం ఈరోజు స్మరించుకుందాం. అయితే ముందు ఘట్టంలో ఒక మాట చెప్పారు నారాయణ భట్టాద్రి. ఏమనంటేట, ఎలా నిన్ను చేరుకుంటాము, నీ కరుణకు పాత్రులం అవుతామంటేట నిష్కామ్య కర్మతోటి నిన్ను చేరుకోవటం అవుతుందిట. నాకేం అక్కర్లేదు, నీకోసమే పూజ చేస్తున్నాను. అది చాలా సులువయ్యే విషయమా అండి? నాకేం అక్కర్లేదు. ఇందాక నేను చెప్పాను, నీ కంటి చూపు ఇవ్వవయ్యా స్వామి అని. కంటి చూపు కూడా వద్దు అంటే చేస్తామా? చెయ్యం. కానీ తను చూస్తూ ఉండు స్వామి అంటే తెలివైన కోరిక అని చెప్పాను. అన్నీ ఆయనే చూసుకుంటాడని అర్థం అనమాట, నిశ్చింతగా. అది కూడా అక్కర్లేకుండా మనం చేస్తామా? కాదు, చెయ్యలేము. బాంచ భౌతాత్మికమైనటువంటిది శరీరం చెయ్యలేము. అది కూడా సాధ్యమయ్యే పని కాదయ్యా. నిష్కామ్య కర్మ తోటి నువ్వు స్వామిని పొందగలవు అని వాంగ్మయం చెప్పినప్పటికీ అది సాధ్యమయ్యే పని కాదు. అయితే ఎలా? జ్ఞాన మార్గంతో అంతా ఇది నాది కాదు, అంతా నువ్వే చేస్తున్నావు, సృష్టి స్థితిలయ కారకుడివి నువ్వే, అన్నీ నేను అన్నది ఏమీ లేను అన్నది జ్ఞాన మార్గం. అది కూడా సులువయ్యే పనే అండి? అసలు అదే రాదు. ఇంత చదువుతున్నా, ఇంత చేస్తున్నా ఎప్పటికప్పుడు పడిపోతూనే ఉంటాం. చాలా మరీ ఒక చిన్న మెట్టు కింద పడతామేమో ఇవి చదువుకొని పారాయణ చేస్తే, లేకపోతే పైనుంచే కింద పడిపోతుంటాం. అది అసలే దుర్లభమైన విషయం. మరి ఎట్లా అయ్యా నిన్ను పొందటం అంటేట ప్రేమట. గోపికలు ఎట్లా ఏం చేశారండి? పూజలు చేశారా? పునస్కారాలు చేశారా? స్వామి మాధుర్యంతో, ప్రేమ భక్తితోటి నిన్నే ఆస్వాదిస్తూ, నీ చరిత్ర, నీ కథామృతాన్నే వింటూ, స్వామి అలా చేశాడు, స్వామి ఇలా చేశాడు. ఆయన సామాన్యుడు కాదు. ఆ మూతికి ఆ కోడలి మీద ఉన్న తాను తినేసిన వెన్నెలన్నీ వెళ్ళి వేరే కోడలి మూతికి రాశాట. మళ్ళీ ఆ ఇంట్లో వెన్నెలు ఈ ఇంట్లో చేశాట. కథామృతం, నీ లీలలు తలుచుకుంటేనే చాలయ్యా. నీ మీద ప్రేమ పెంచుకుంటూ, కృష్ణుడు ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నాతోటి చరిస్తూ ఉన్నాడు, నా శ్వాసలో ఉన్నాడు అన్న ప్రేమ భావన, నువ్వు ఉన్నావు అన్న సాంగత్యపు మాధుర్యంతో నువ్వు మెలిగావా చాలు, నిన్ను చేరుకుంటారు. ఎంత భక్తి ప్రేమ సులభమైన మార్గాన్ని మనకి చెప్పటం జరిగింది. ఇది ఒక శ్లోక యొక్క తాత్పర్యం మనకు ముందు దశకాల్లో నారాయణ భట్టాద్రి చెప్పటం జరిగింది. అందుకని మనం ఒక 2 యొక్క ఆయన లీలలను మనం తెలుసుకుంటూ ఉందాం. లీల అంటే ఏమిటండి? మనం చేసింది పొద్దున్నే చాలా బాగా ఈరోజు ఎక్కువ జీడిపప్పు వేసి ఉప్మా చేశాను, మంచి లీల చేసావమ్మా అంటారా భర్త గారు వచ్చి? అలాంటి లీలలు ఎప్పుడు చేయొద్దమ్మా అంటారేమో, అంతేకాని కాదు కదా. మనం చేసే లీలలు పొరపాటున కూడా అలాంటి ప్రయోగాలు చేయొద్దు అని అంటూ ఉంటారు అలా భర్తలు. ఆయనని కూడా నువ్వు పొరపాటున పొగిడారేమిటి అంటే ఈవిడ అంటూ ఉంటుంది. ఇలాంటివి మనం ఇంట్లో నిత్యకృత్యంలో, దాంపత్యంలో జరిగేవి కానీ జీవితంలో జరిగేవి కాదు అని లీలలు అని అనుకోము. భగవంతుడు చేసేవి మాత్రమే లీలలు. కరోనా ఒక లీల స్వామి చేసినది కదా. కరోనా నుంచి ఆయన చేయాల్సిన సంహారం అంతా చేసేసి మళ్ళీ పునరుత్పత్తి చేశాడే, బయటపడేశాడే, మళ్ళీ మొత్తం అవ్వకుండా. అదంతా ఒక లీల. మనం చేయగలుగుతామా? అట్లాంటివి చేయలేము. ఎవరి ద్వారానో చేసిన అంతా కూడా ఆయన లీలే అన్నమాట. క్షయం చేయాలనుకున్నాడు, జరిపించాడు, ఎవరినో ఎంచుకొని. అది అలాగే మనం శరీరంతో చేయలేని కృత్యములు ఏవైతే ఉన్నాయో స్వామి లీలను అవి తలుచుకుంటూ ఉన్నామా? మనం చేయలేనివి ఆయన చేశాడు. అది ఆరాధ్య లీల, మనం ఆరాధించదగ్గ లీల అని చెప్పి, అనుసరించే లీల కాదు. ఎందుకంటే మనం అనుసరించలేము, మనం చేయలేం కాబట్టి వాటిని తలుచుకుంటూ తన్మయత్వము చెందామా ఆయన యొక్క ప్రేమకు, కంటి చూపుకు మనం పాత్రులం అవుతామన్నమాట. అందులో భాగంగా నాకు చాలా ఇష్టమైన కథలను 2, గాథలను, లీలలను 2 మీతో పంచుకుంటూ ఉన్నాను. ఆత్మీయులైన మీతో పంచుకుంటూ ఉన్నాను. అందులో భాగంగా అందులో తృణావర్త సంహారము, చాలా 168వ పేజమ్మ. సుడిగాలి రాక్షసుడు. అయితే పోతన గారు కానీ, భాగవత కారుడైనటువంటి వ్యాసుడు కానీ ఊరికే ఇదేదో చందమామ కథల్లాగా ఒక రాక్షసుని చంపేశాడు, ఒక బాలుడు వచ్చాడు, చందమామ కథగా పిల్లలకి చెప్పచ్చు. మనమందరం కూడా వయస్సులో జీవితంలో సగం దాటిన వాళ్ళం కాబట్టి ఆ దృష్టితో
చదవకూడదు. చాలా అంతర్గతమైనటువంటి సూచన, అంతర్గతమైనటువంటి మనకు సంబంధించినటువంటి పరబ్రహ్మకు సంబంధించినటువంటి సూచనలు చేస్తూ ఉన్నాడు వ్యాసుడు అన్న దృష్టితో ఈ కథలను చదవాలని అనుకుంటూ ఉన్నాను. అందులో తృణావర్త సంహారంట. ఏమిటి అంటే మొదటి శ్లోకాన్ని తెలుసుకుందాం. త్వామేకదా గురుమరుత్పురనాథ ఓఢుం గాఢాధిరూఢగరిమాణమపారయంతి మాతా నిధాయ శయనే కిమిదం బతేతి ధ్యాయంత్యచేష్టత గృహేషు నివిష్టశంక. స్వామి, ఆయన చూడండి ఎంత తీయగా చెప్పుకుంటున్నాడు. ఆయనకే ఆయన స్టోరీ చెప్తున్నాడు నారాయణ భట్టాద్రి. నువ్వు ఇలా చేసావయ్యా స్వామి, నువ్వు సామాన్యుడు కాదు. ఆయన గుళ్ళో ఎక్కడో కాదు, ఆయన స్థానంలోనే కూర్చొని గురువాయూరు పురాధీశుడు ఎదురుగా, నారాయణుడు ఎదురుగా ఆయన కూర్చొని ఆయన లీలను చెప్తూ ఉన్నాడు. అందుకే సంబోధిస్తున్నాడు. స్వామి, నువ్వేం చేసావయ్యా, నువ్వు ఒక్కసారి చిన్నప్పుడు ఏం చేసావంటే అని ప్రేమగా చెప్తున్నాడు. గురువాయూపుర స్వామి, నీ బాల్యలీలు ఒకటా రెండా అయ్యా స్వామి, నువ్వు చాలా అసలు ఎలాంటి వాడివో నువ్వు. అసలు నీ బాల్యలీలలు ఒకసారి ఏం చేసావు, మీ అమ్మ చాలా నిన్ను ముద్దుగా వదిలేదు కాదు పాపం, కానక కన్నబిడ్డ కదా, అందుకు అనుకుంది. కానక కన్నబిడ్డ అనుకొని అక్కును చేర్చుకొని చూస్తూ ఉంది. చాలా అబ్బా ఏంటి నా పిల్లవాడు, ఏమన్నా ఎక్కువ సెర్లాక్ ఎక్కువ పెట్టానా, అవి ఇవి అన్నీ చేసేసి పాలు అన్నీ ఈ మధ్య అన్నీ అమ్మవారి పిల్లలు, మొన్న డాక్టర్ గారు ఎవరో చెప్తున్నారు, అమ్మ అప్పుడే పుట్టాడు కదా, నువ్వు అన్నీ యూట్యూబులలో చూసేసి మన మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు అన్నీ గ్రైండ్ చేసేసి పెట్టేస్తే ఆ పిల్లవాడికి అరగద్దా అని చెప్పి. అంటే ఆత్రం అలా ఉంటుంది. ఆ పిల్లవాడు ఇవన్నీ తినేయాలి, బాగా బలిష్టంగా అవ్వాలి అని అనుకుంటుంటారు తల్లి. ఈవిడ పాపం అలా చేసిందో లేదో కానీ ఒక్కసారి మాత్రం అలా ఆవిడకి ఫీల్ అయిందిట. ఏమిటి నా పిల్లవాడు ఇంత బరువెక్కిపోయాడు, ముయ్యలేకపోతున్నానేంటి అని అనుకుందిట. ఆవిడ ఆశ్చర్యపడుతూ ఉందిట. ఆమె సరే అని పక్కన పెట్టి ఆశ్చర్యంతో ఈరోజు ఎక్కువ వెయిట్ ఎక్కువైపోయాడు చూపించాలి అని అనుకుందేమో, పక్కన పెట్టి పనులు చేసుకోవటం వెళ్ళిపోయిందిట. ఎంత మంచి పనులు చేసుకుంటూ ఉండేదోనండి యశోద. ఏముంది, హాయిగా వెన్న చిలకటం, పాలు ఆ వెన్న చేసుకోవటం బాగుంటుంది కదా. ఆవిడ ఆ పనులలో నిమగ్నురాలైందిట. అప్పుడు నువ్వేం చేసావుట, అలాంటి సమయంలో ఒక్క దుమ్ము వ్యాపించిందిటండి. మొత్తం దుమ్ము ధూళి వ్యాపించిందిట. అందరూ కూడా అప్పుడు ఏమైందిట, భక్తజనులందరిని చిత్తములను దోచుకనిడి నిన్ను తృణావర్తుడను రాక్షసుడు సుడిగాలి రూపమున ఎత్తుకొని పోయెను. దుమ్ము రేగింది, తృణావర్తుడనే రాక్షసుడి రూపంలో ఆ పరబ్రహ్మను ఎత్తుకుని వెళ్ళిపోయారట. అంటే తదంతర్గతమైన అర్థం ఏమిటి అంటే, మనల్లో కూడా అందరూ కూడా త్రిగుణాతీతమైన స్థితి కాదు, త్రిగుణాత్మికమైనటువంటిది మన స్థితి. మనలో కూడా సత్వ రజస్ తమో గుణాలు ఉంటాయి. ఎప్పుడూ నిద్రపోదామని మనకు అనిపిస్తుంటుంది. తమో గుణం, ఏంటి ఇవన్నీ ఏం పని చేస్తాం, ఏదో చేసి పడేసానులే చాలు. రజోగుణం, చక్కగా చేసామనుకోండి చేసిన పనినే, అది సత్వగుణం. ఇలాంటివి ఉదాహరణగా చెప్పాను. సత్వ రజస్ తమో గుణాలు అందరిలోనూ ఉంటాయి. కానీ ఏమవుతుంది, ఒక్కొక్కసారి చేద్దాంలేమ్మా మన వాళ్ళకి చక్కగా చేద్దాము అని అనుకుంటున్న లోపే వీళ్ళ మొహానికి ఎప్పుడు చేసినా ఇంతే, వీళ్ళ మొహాన్ని ఏమన్నా సంతోషమా నవ్వ, చాలు ఏదో అక్కడ చేసి పడేద్దాం అన్న ఆలోచన వస్తుంది కదండి. రజోగుణం పెచ్చరిల్లిపోతుంది, సుడిగాలిలా వస్తుంది. ఏమీ చెయ్యను, పడుకొని నిద్రపోతాను, తమో గుణం వస్తుంది. ఇవన్నీ ఎక్కువైపోతాయి, సత్వగుణాన్ని మించినవిగా అయిపోయి ఈ సత్వగుణాన్ని కూడా పైకి తీసుకెళ్ళిపోతాయి. మనం జీవితంలో ఈ రకంగా కూడా అన్వయించుకోవచ్చు అన్నమాట. అవుతుందా అవదా కదా, అవుతుంది. అయితే ఎప్పుడైనా కూడా పరబ్రహ్మతత్వం సత్వగుణము బరువైనది, నీలం ఆయన లోతైనది. ఇందాక చెప్పుకున్నాం కదా, స్వామి నీలవర్ణుడని. ఆయన గుణాతీతుడు అయినప్పటికీ మన కోసం ఒదిగి గుణమయంగా ఆయన ఒదిగిపోయి వచ్చాడు. కాబట్టి ఈ లీలలో స్వామి మన కోసం చెప్తున్నటువంటి ఉద్బోధగా ఈ కథ నాకు అంతర్లీనమైనటువంటి అర్థాన్ని ఈ రకంగా మనం అన్వయించుకోవచ్చు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ రకంగానే రజస్తమో గుణ రూపమైనటువంటి తృణావర్తుడి రూపంలో ఉన్నటువంటి ఆ రాక్షస
శక్తి సత్వగుణాన్ని పైకి వెళ్ళిపోయింది, సుడిగాలిలో వెళ్ళిపోయిందనమాట. ఏమైందిట, దుమ్ము రేగిపోయింది, చీకట్లు అలుముకున్నాయి. ఎప్పుడైనా కూడా లేదు అయ్యో కాదు నా వాళ్లే, నేను అలా నిద్రపోకూడదు, వీళ్ళ మొహాన్ని ఏదో చేసి పడేయకూడదు అని మనం తమాయించుకోవటం సులువుగా అవుతుందా అండి? అవ్వదు. దానికే మొగ్గు చూపిస్తాం కదా. అలాగే ఇక్కడ ఏమైందిట, చెలరేగిపోయిన దుమ్ము ఆకాశమంతా వ్యాప్తి చెందిందిట. ఎవ్వరికీ కనపడలేదు. అందరూ గగ్గోలు పెడుతున్నారు, నా చిన్నారి ఏడి, నా బాలుడేడి అని చెప్పి ఆక్రోశిస్తూ ఉంది. అంటే మనలో వివేకం కూడా మాతృభావనతో, ఎవరు బాధపడతారండి, ఎవరి కోసమో ఏదో మనం తప్పిపోయాము, ఎక్కడున్నారు ఎవరు అని ఎవరు బాధపడతారు? మనలో ఉన్న బుద్ధి బాధపడాలి. అమ్మ బాధపడుతుంది, వాళ్ళ కోసం తప్పించేవాళ్ళు, సత్వగుణం కోసం తప్పించేవాళ్ళు బాధపడాలి. అలా యశోదగా మనకు ఇక్కడ ప్రతీకగా చూపించారనమాట. బాధపడుతూ ఏది నా చిన్నారి ఏడి, ఎక్కడ ఏమైపోయాడు, మన బుద్ధిని కూడా అలాగే లేదు నేనేంటి ఇలా అయిపోతున్నాను అని చెప్పి మనం కూడా అనుకోవాలని యశోద అవ్వాలి మన మనస్సుని ఈ యొక్క కథ చెప్పటంగా నాకు స్ఫురిస్తుంది. వెతుకుతూ ఉన్నారట, సుడిగాలి హోరు పెద్దదైపోయింది. బాధపడుతూ ఉన్నామా, తపిస్తూ ఉన్నామా, తప్పకుండా ఒదిగి మన కోసం వచ్చింది. ఏమైంది, ఆ యొక్క సత్వగుణం యొక్క పరబ్రహ్మ సత్వగుణ రూపంగా మన కోసం వచ్చాడు కాబట్టి ఆ గాలిని ఆయన చింది భింది తొలగించేసి వచ్చేసాట. తల్లి యొక్క ఆక్రందనలతో గోకులమంతా కూడా వ్యాపించిన ఆయన ఏమైందిట, వెంటనే అందరూ వచ్చేసారు. గోకులంలో ఉన్నవాళ్ళు, నందుడు వచ్చేసాడు, గోకుల వాసులందరూ వచ్చారు. ఆయన మాత్రం అప్పుడు వెంటనే ఆ యొక్క ఆ బాలుడు, ఆ పరబ్రహ్మ బాలుడుగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఆ తృణావర్తుణ్ణి నేలకు పడేసేటట్టుగా చేయటం జరిగిందిట. ఆ తృణావర్తుని అప్పుడు ఏం చేశాట, వెంటనే పడిపోయిందిట. అది ఆ రాక్షసుడు పడిపోయి ఉన్నట్ట, భీకరమైన రూపం ధరించి. ఆయన అప్పుడు విలాసంగా, చిద్విలాసంగా, చిన్న పిల్లవాడు, అంత పెద్ద శరీరం ఊహించుకోవటానికి ఎలా ఉంది చూడండి, ఆడుకుంటున్నట్ట కూర్చొని. భయము ఏమీ, భీతి, నిర్భీకుండు కదా ఆయన, ఆడుకుంటూ ఉన్నట్ట విలాసంగా. అందుకని స్వామి ఈ దుష్ట రాక్షసుడిపై నువ్వు ఎలా ఉన్నావంటే కమలముల వంటి నీ హస్తాలతో లీలగా కొడుతూ ఉన్నావు అని చెప్పారు నారాయణ భట్టాద్రి ఈ యొక్క 7వ శ్లోకంలో. అంటే అందంగా చెప్తున్న ఇది లీలే కదా స్వామి, ఎవరమైనా కూడా అంత పెద్ద రాక్షసుణ్ణి చిన్న బాలుడు కొట్టడం అనేది లీలే కదండి. ఇది మనకేమి ప్రయోజనం అంటే ఇది ఆరాధ్యలీల, మన పిల్లలు అలా మనం చెయ్యలేము, పిల్లలే కాదు కదా మనం కూడా అలా చెయ్యలేము. మనలో ఉన్న రాక్షస శక్తుల్ని మన తునుమాడలేం. ఈ లీలనే మనం తలుచుకుంటూ ఉన్నామా, ఆరాధ్యనీయంగా మనం స్మరిస్తూ ఉన్నామా, తప్పకుండా ఆయన అనుగ్రహం కలిగి మనలో రాక్షసత్వాన్ని అయినటువంటి ఈ రజస్తమో గుణాలైనటువంటి సుడిగాలి చెదిరిపోయి సత్వగుణం మనలో బలపడే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఈ లీలను వ్యాసుల వారు మనకు అందించి కృష్ణలీలను రికార్డు చేసి భాగవతంలో మనకు అందించారా అని అనిపిస్తుంది. స్వామి ఎప్పటికీ కూడా నా మనసు యశోదయ్యి, నా వివేకం యశోదగా మారి నీకోసమే సత్వగుణంలో ఉన్న సాక్షిభూతంగా నన్ను గమనిస్తున్నటువంటి నా అంతశ్చేతనలో ఉన్న నిన్ను మాత్రమే, నువ్వు మాత్రమే నన్ను నడిపించేటట్టు చేయి స్వామి అని చెప్పి మన అందరం కూడా ఈ లీలను స్మరించుకొని వేడుకుని స్వామి యొక్క మరొక్క లీలలోకి ప్రవేశిద్దాం. ఈ ముక్తాయింపుగా ఈ యొక్క ప్రతి దశకంలోనూ నారాయణ భట్టాద్రి వారు ఇది మాత్రము వదలకుండా చెప్తూ వస్తారు. ఏమిటంటే, స్వామి గాలి రూపంలో ఉన్న రాక్షసుణ్ణి నీవు సంహారం చేశావు, నాకున్న రోగాలను మాత్రం నువ్వు ఎందుకు మాయం చేయలేవు స్వామి అని అడుగుతూ ఉన్నారనమాట. అందుకని మనల్ని మర్చిపోవద్దు స్వామి, నువ్వు నన్ను మర్చిపోవద్దయ్యా, నా బాధల్ని నువ్వే చూడాల్సిన వాడవని. ఇదే శంకరాచార్య స్వామి వారు కూడా సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతంలో అని అనిపిస్తూ ఉన్నది. అన్నీ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నువ్వు అనేక మంది రాక్షసుల్ని సంహరించావు, వాళ్ళని తారకాసురుని సంహరించావు, వాళ్ళని అందరినీ సంహరించావు, నా మనస్సులో ఉన్న చిన్న క్లేశాన్ని మాత్రం నువ్వు చంపకపోతే ఎవరు తీసేస్తారు స్వామి? అన్ని పనులు చేసిన వాడివి, నాలో ఉన్న చిన్న బాధని తీసేయలేవా?
తీసేయి ప్లీజ్ అని ఆయన కూడా అడుగుతారనమాట, శంకరాచార్య స్వామి కూడా. ఇందులో భాగంగానే ప్రతి ఒక్క దశకాంతంలో ఈ యొక్క విన్నపాన్ని మాత్రం మర్చిపోవద్దు. అంతే కదా, పిల్లని అమ్మ మర్చిపోతుంది, చాలా పనులు ఉంటాయి అమ్మకి నాన్నకి, బిజీగా గుర్తు చేస్తూ ఉండాలి. నా సంగతి చూడవా, నీ రోగాలన్నీ ఉంటే నీ సంగతి నేను నిన్ను తలుచుకోలేను, నన్ను ఈ క్లేశము నుంచి రుగ్మత నుంచి బయటపడే స్వామి అని ప్రతి చరమాంకంగా చెప్పబడే ఈ శ్లోకాల్లో చెప్తూ వస్తూ ఉన్నారనమాట. అలాగే గొప్ప చిన్న తక్కువ సమయంలో సంక్షిప్తంగా తదుపరి దశకాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి బాలుడు లీలలు పుట్టగానే ఇన్ని చేష్టలు చేస్తున్నటువంటి స్వామిని మనమందరం కూడా నిశ్చేష్టులమై ఆరాధిస్తూ ఉండాలి. 172వ పేజీలో శ్రీకృష్ణుడికి జాతక కర్మాది సంస్కారాలు చేయటం జరిగింది. అయితే ఎంత గొప్ప సర్గ అంటే గర్గుడు వచ్చి ఈయనకి నామకరణం చేయటం అన్నమాట. ఇది ఏ రకంగా మన జీవితాల్లో అన్వయించుకోవాలంటే చాలామంది ఈ మధ్య చూస్తూ ఉన్నాం, ఇవన్నీ ఏం అక్కర్లేదండి, ఏమీ చెయ్యక్కర్లేదు, చాలా మనము ఇష్టంగా అన్ని చాలా అవసరం లేదు, ఏ క్రతువులు మనము శ్వాస మీద ధ్యాస పెట్టుకుని ముక్కు మూసుకొని కూర్చుంటే చాలు మనము అని అంటూ ఉండటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కూర్చోండి చూద్దాం ఏం వస్తాయి, రేపు పొద్దున్న ఏం చేయాలి, మిరపకాయ బజ్జీలు తిందామా, లేకపోతే పక్క ఆవిడ ఏంటి ఈరోజు అక్కడ కొనుక్కుందా ఇక్కడ కొనుక్కుందా, ఏదైనా స్కీమ్ కట్టిందా బంగారంలో అనే వస్తాయా రాదా? ప్రాంగణంలో అబద్ధాలు చెప్పకూడదు, మనసులో కూడా రాకూడదు, ఖచ్చితంగా వస్తాయి. లేకపోతే కాసేపు చాలా పవర్ న్యాప్ అనే మాట ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది, హాయిగా నిద్రపోతారు మంచిగా. మా ఎదురాయన అంటూ ఉంటాడు, ఏంటండి ఏం చేస్తున్నారో అని నేను పలకరించగానే, ఆయన ఆ శ్రీవారి పేరు వెంకట్ గారు అనమాట, ఆయనకి ఇవేమీ నమ్మకం లేదండి దేవుడు అదంతా, ఆయనకి మెడిటేషన్ ఒక్కటే, పోన్లేండి చక్కగా హాయిగా నిద్రపోతూ ఉంటారు అని అనుకుంటా ఉంటా. అదే చేస్తాం అన్నమాట. కాదు, ఏదైనా కూడా విధిగా నిర్వర్తించినటువంటి కర్మలను నిర్వహించాలి. పరబ్రహ్మ కూడా ఆయన ఆ కర్మలన్నిటినీ కూడా విధిగా ఆయన చేసి ఆయన కూడా చేయించుకుని మనకు చూపించాడు అనటానికి వ్యాసుల వారు మనకు అందించడంగా మనం భావించాలి. అలాగే మనకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.